భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే రేపు పాలిసెట్ 2024 పరీక్ష ప్రారంభమవబోతోంది। మొత్తం 442 కేంద్రాలు, 1,59,783 మంది అభ్యర్థులు। ఏర్పాట్లు పూర్తి అంటూ సాంకేతిక విద్యాశాఖ తెలియజేసింది। రేపటి నుంచి పరీక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా 442 కేంద్రాల ఏర్పాటు। సమీక్షా సమావేశంలో కమిషనర్ సురేష్ కుమార్ పాలిసెట్ ప్రవేశ పరీక్షకు అధికారులు ఏర్పాట్లకు సిద్ధం చేశారు। రేపు అనగా 27వ తేదీన జరగనున్న పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 442 కేంద్రాలను ఏర్పాటు చేశారు। వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అందుబాటులో మంచినీరు, వైద్య సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వారీగా అధికారులకు విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు। సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చంద్రవాడ నాగరాణి పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు। ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందస్తుగా చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు। ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్లలో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ 2024 నిర్వహణకు సంబంధించి గురువారం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు। రాష్ట్ర వ్యాప్తంగా శనివారం పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష జరగనుంది। సురేష్ కుమార్ ఆన్లైన్ లో సమీక్షలో పాల్గొని పలు కీలక సూచనలు చేశారు। వడగాలుల తీవ్రత నేపథ్యంలో ప్రతి కేంద్రం వద్ద మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేసి అత్యవసర మందులు సిద్ధంగా ఉంచాలని అన్నారు। విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఆయా శాఖల అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చి సమన్వయం చేసుకోవాలని అన్నారు। 10వ తరగతి తర్వాత ఉజ్వల భవిష్యత్తుతో కూడిన ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఉత్తమమైన మార్గం పాలిటెక్నిక్ విద్య మాత్రమేనని సురేష్ కుమార్ పేర్కొన్నారు। పాలిటెక్నిక్ పూర్తయిన వెంటనే సత్వర ఉపాధి కల్పించేందుకు వివిధ పరిశ్రమలతో ఒప్పందం చేసుకున్నామని అన్నారు। ఇక జేఈ మెయిన్స్ లో తెలుగు విద్యార్థుల హవా 22 మందికి 100%, ఏపీ నుంచి 7, తెలంగాణ నుంచి 15 మంది, 56 మందికి 100%। ఫలితాలను విడుదల చేసిన ఎన్టీఏ మే 26న జేఈ అడ్వాన్స్డ్, రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ। మే 26 నుంచి జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష మే 26న జరగనుంది। దీన్ని ఈసారి ఐఐటి మద్రాస్ నిర్వహించనుంది। ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు। జేఈ మెయిన్ లో కట్ ఆఫ్ మార్కులు సాధించిన దాదాపు 2.5 లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు। ఈ నెల 27 నుంచి మే 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు। జూన్ 9న ఫలితాలు ప్రకటిస్తారు। ఇక మరోపక్క ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల। 10వ తరగతిలో 55.81%, ఇంటర్లో 65.77% ఉత్తీర్ణత। ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ స్కూల్ సొసైటీ 10 ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గురువారం విడుదల చేశారు। 10వ తరగతిలో 55%, ఇంటర్లో 65% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు। 10 పరీక్షలకు 32,581 మంది హాజరు కాగా వారిలో 18,185 మంది పాస్ అయ్యారు। ఇంటర్ పరీక్షలను 73,550 మంది రాయగా 48,377 మంది ఉత్తీర్ణులయ్యారు। సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సార్వత్రిక విద్యాపీఠం సంచాలకుడు నాగేశ్వరరావు తెలిపారు। దానికి సంబంధించిన ఫీజును ఏప్రిల్ 29 నుంచి మే 10 వరకు చెల్లించవచ్చని ఆయన వెల్లడించారు। పునః మూల్యాంకనం లెక్కింపునకు ఏప్రిల్ 29 నుంచి మే 7 వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు। ఇక మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసిన ఇంటర్మీడియట్ బోర్డు 2023-24కు సంబంధించి రెగ్యులర్ విద్యా సంవత్సరానికి గాను ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు తర్వాత మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు మరి పరీక్షలు నిర్వహించనున్నారు। 26వ తేదీ ఆదివారం మినహా వరుసగా అన్ని రోజులు పరీక్షలు జరగనున్నాయి। ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌడ్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు। ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు। ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఒకేసారి ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షలను నిర్వహించనున్నారు। 24-25 తేదీల్లో లాంగ్వేజెస్, 27వ తేదీ గణితం పేపర్ ఏ, బాటనీ, సివిక్స్, 28వ తేదీ గణితం బి, జువాలజీ, హిస్టరీ, 29వ తేదీ ఫిజిక్స్, ఎకనామిక్స్, 30 కెమిస్ట్రీ, సోషల్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, 31వ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జ్ కోర్స్, మ్యాథ్స్, జూన్ 1 మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు। వీటితో పాటు జూన్ 6వ తేదీ ఎథిక్స్ అండ్
హ్యూమన్ వాల్యూస్ 7న ఎన్విరాన్మెంటల్ పరీక్షలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. జనరల్ వొకేషనల్ విద్యార్థులకు ప్రాక్టీస్ పరీక్షలను మే 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇక 10వ తరగతి విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి IIITకి సంబంధించిన సమాచారం విడుదల చేయడం జరిగింది. మేలో RGUKT నోటిఫికేషన్. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ప్రవేశాలకు మే 1వ వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. RGUKT పరిధిలోని నూజివీడు, RK వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్లలో 4400 సీట్లకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్ ను మే 1వ వారంలో విడుదల చేయనున్నట్టు IIIT అధికార వర్గాలు తెలిపాయి. గ్రామీణ స్థాయిలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభా పాఠవాలు కనబర్చిన వారి మార్కుల ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియను IIIT నిర్వహిస్తోంది. 2 ఏళ్లుగా ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ అడ్మిషన్లు పూర్తయిన అనంతరం నోటిఫికేషన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించడంతో విద్యార్థులు IIITలో ప్రవేశాల విషయమై కొంత అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో RGUKT అడ్మిషన్ల నోటిఫికేషన్ ను మే 1వ వారంలో విడుదల చేసేందుకు RGUKT యాజమాన్యం చర్యలు చేపడుతోంది. కాబట్టి గ్రామీణ స్థాయిలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభా పాఠవాలు కనబర్చిన వారి మార్కుల ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియను IIITలో నిర్వహిస్తోంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అంటే 10వ తరగతిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మరి IIITలలో అడ్మిషన్స్ అనేవి జరగబోతున్నాయి అనే సమాచారం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక 10వ తరగతికి సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు గడువు 30. 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజుని ఈ నెల 30వ తేదీలోపు చెల్లించాలని DEO చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీనిపై తగిన శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. రెగ్యులర్, ఫెయిల్ అయిన విద్యార్థుల వివరాలు, అదే విధంగా పరీక్ష రుసుము తదితర అంశాలను అందరికీ తెలిసేలా పాఠశాలలో నోటీస్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష ఫీజును గడువులోగా చెల్లించేలా విద్యార్థులకు అవగాహన కల్పించి సకాలంలో నామినల్ రూల్స్ ఆన్లైన్లో చేయాలని ఆదేశించారు. ఇక UPSC 2025 ఉద్యోగ క్యాలెండర్ విడుదల. కేంద్రంలోని ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్వహించే పరీక్షల క్యాలెండర్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC విడుదల చేసింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు నిర్వహించే పరీక్షల తేదీలను చార్ట్ లో పొందుపరిచింది. ఈ ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించి 25న పరీక్ష నిర్వహిస్తారు. అదే ఏడాది ఆగస్టు 22 నుంచి 5 రోజుల పాటు UPSC మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. అలాగే CBI, DSP, ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమినరీ, CISF, NDA, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమినరీ మెయిన్స్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ CDS, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ తదితర ఉద్యోగ నియామక షెడ్యూల్ ను ఆ చార్ట్ లో వివరించింది. ఇక రైలుకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకునే యాప్ అయినటువంటి UTS యాప్ పరిధి పెంపు. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్స్ కొనొచ్చు. కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం, ఈ లోపు రైలు బయలుదేరడం చాలా మందికి అనుభవమే. దీంతో రైల్వే శాఖ గతంలోనే UTS అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ యాప్ ను తీసుకువచ్చింది. బుకింగ్ కేంద్రాల వద్ద బారులు తీరకుండా ఫోన్లోనే సులువుగా జనరల్ టికెట్లు తీసుకునే వీలు కల్పించింది. అయితే స్టేషన్ కు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉండేది. దీంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించిన రైల్వే శాఖ తాజాగా ఎంత దూరం నుంచైనా టికెట్లు పొందేలా వీలు కల్పించింది. అంటే ఇక నుంచి ఇంట్లో ఉండగానే టికెట్ తీసుకుని సమయానికి వచ్చి రైలు ఎక్కొచ్చు, ప్లాట్ఫామ్ టికెట్లను పొందవచ్చు. కానీ స్టేషన్ కు 50 మీటర్ల లోపు మాత్రమే ఈ యాప్ పనిచేయదు. అంటే ఇంట్లో టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు, కానీ తీరా రైల్వే స్టేషన్ లో నిలబడి బుక్ చేసుకుందామంటే ఉండదు. 50 మీటర్ల లోపు మాత్రమే ఈ యాప్ పనిచేయదు అని అన్నాడు. అంటే స్టేషన్ నుంచి 50 మీటర్ల వరకు ఈ యాప్ అనేది పనిచేయదు. అంటే మనం ఇంట్లో నుంచి టికెట్ బుక్ చేసుకోవచ్చు, కానీ రైల్లో కూర్చొని టికెట్ బుక్ చేసుకోవాలంటే దాని ద్వారా మరి వీలు పడదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రశాంతంగా APR JC DC సెట్, APRS CAT. ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలకు గురువారం నిర్వహించిన APR JC DC సెట్, APRS CAT పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగినట్లు సంస్థ కార్యదర్శి R నరసింహారావు తెలిపారు. గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించిన APRS CAT 2024 కు దరఖాస్తు చేసిన 32,666 మందిలో 25,221 మంది హాజరైనట్లు తెలిపారు. జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు APR JC
సెట్ కు దరఖాస్తు చేసిన 56,949 మందిలో 49,306 మంది, డిగ్రీలో ప్రవేశాలకు డీసీ సెట్ కు దరఖాస్తు చేసిన 1,209 మందిలో 963 మంది హాజరైనట్లు వివరించారు. ఇక ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.